మంత్రాలు చెబుతూ ఇలా చేస్తే కీర్తించడం అంటారు, అది కూడా భక్తే. మన ఇంట్లో నుండి కూడా మనం ఒక మూలన హైందవ సంప్రదాయంలో సనాతన ధర్మంలో మన ప్రతి గృహస్థు ఇంటిలో ఒక మూల ఒక పూజ గది పెట్టుకుంటాం. అక్కడ కనీసం 5 నిమిషాలైనా మనం ఖర్చు పెట్టక తప్పదు ఆ ధ్యానం కోసం. అది కీర్తనం అంటారు. అలాగే విష్ణు స్మరణం, స్మరించడమే. పొలం దున్నుతున్నా, నాగలు పట్టి దున్నుతున్నా సరే నామాన్ని జపించుకోవాలి మనసులో. అలాగే స్నానం చేస్తున్నా సరే భక్తి భావంతో మనం రామ 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 అనుకుంటూ వెళ్తే మంచిది. అది పాజిటివ్ ఎనర్జీనే కాకుండా ఆధునికులు చెప్తున్న సెల్ఫ్ హిప్నాటిజం అంటారంట దాన్ని. మనం పాజిటివ్ వైబ్రేషన్స్ మైండ్కి ఇచ్చుకోవడం. ఈ దేవుడు నామం నన్ను రక్షిస్తుంది. అసలు రామ అనే నామమే తారక నామం, అంటే ధరింప చేసేది తారక నామం అని అంటారు. ఎవరైతే ఆ నామాన్ని ఉచ్చరిస్తారో అది ఖచ్చితంగా వాళ్ళ బాహ్య అంతఃశుద్ధి జరుగుతుంది. ఖచ్చితంగా నమ్మకం మనం పెట్టుకోవాలి. అది సెల్ఫ్ హిప్నాటిజం అంటాం. మనం మన మెదడుకి అది ఎక్కించడం. స్నానం చేస్తున్నా, పడుకున్నా, తిరుగుతున్నా, నడుస్తున్నా దానికి ఖర్చక్కర్లేదు. రామ రామ రామనో, కృష్ణ కృష్ణ కృష్ణనో, ఈశ్వరనో ఏ నామమైనా సరే జపించుకోవచ్చు మనసులో. దాన్ని స్మరణం అంటారు. పాద సేవనం అనేది ఒక భక్తి. మనకి ఎలాంటి కళ్యాణోత్సవాల్లో, ఇలాంటి పండగ దినాల్లో ఉయ్యాల్లోని విగ్రహాన్ని ఉంచి భక్తిగా మనం ఊపుతాం. అలాగే ఆయన పాదాలు తాగుతాం, అది కూడా ఒక భక్తి. వందనం అంటే నమస్కారం చేయడం. గుడికి వచ్చి నమస్కారం చేయొచ్చు, లేదా మన ఇంట్లో కూర్చొని మనం భక్తిగా నమస్కారం పెట్టచ్చు. అన్నిటికంటే భక్తుల్లో కష్టమైందే నమస్కారమేనండి. మనం మామూలుగా నమస్కారానికి విలువ ఇవ్వం. అసలు నమస్కారం అనే దాంట్లో ఉండే సంస్కారం ఏంటంటే 5 పంచేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కలిపి మనసుతో కలుపుకొని ఏకాదశ ఇంద్రియాలతో సహితంగా భగవంతుడికి సమర్పించడం. ఇది కష్టం. మామూలుగా వస్తాం, మనం నిలబడతాం, కానీ మన ఆలోచనలు రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటాయి. భగవంతుడి ధ్యాస పైన మనం దృష్టి పెట్టలేము. మన చెప్పులు ఏమవుతాయి, మన ఈ ముందెళ్ళిపోతాడు, తోసుకొని వెళ్ళిపోతాడు, గంటలు గనగన కొట్టేస్తున్నారు. ఈ ఆలోచనతో ఉంటే ఈ నమస్కారానికి ఫలితం ఏంటండి? కాబట్టి అన్నిటికంటే కష్టమైన భక్తి ఆత్మార్పణ చేసుకుంటూ ఆ విగ్రహం ముందు నిలబడి కనులు మూసుకొని ఒకసారి భక్తిపూర్వకంగా నమస్కరించుకోవడం అత్యంత కష్టం. కానీ ఇప్పుడు అది అత్యంత తేలికైపోతుంది. అంతరార్థం తెలియకుండానే ఏదైనా నమస్కారం పెట్టేస్తాను, అది ఒక మెకానికల్గా చేసుకుంటూ వెళ్ళిపోతాను. భక్తిభావం ఉండేటప్పుడు శరీరం అంతా కూడా గగురుపాటు రావాలి. దెబ్బకి గర్భగుడిలో గంట శబ్దం ఉండేసరికి మన మనసులో ఉన్న పాప భీతి పటాపంచలై పారిపోవాలి. టంగు మనం ఒక బెల్ల కొట్టినప్పటికీ ఆ శబ్దం మీద కేంద్రీకరించాలి. పెద్ద శబ్దం వస్తుంది, ఎటాంగని అలా వెళ్ళిపోద్ది శబ్దం. శబ్దం పూర్తయ్యే వరకు దృష్టి శబ్దం మీద పెట్టాలి. హారతి పల్లెంలో కర్పూరం మనకిచ్చి హారతి ఎలా ఇచ్చినప్పుడు ఆ జ్వాల అనేది మన నుదుటి మీద తాకేటట్టు చూసుకోవాలి. కళ్ళు మూసుకుంటే ఆ జ్వాల కనిపించాలి. పొలంలో ఉన్నా సరే అక్కడ ఊహించుకోవచ్చు, మనం పనుల్లో ఉన్నది మనం ఊహించుకోవచ్చు. పైసా ఖర్చు లేనిది భావన బలం. ఈ జగత్తే భావన. యద్భావం తద్భవతి. ఇక్కడ నాతో పాటు రాముడు ఉన్నాడు అనుకుంటూ ఉంటాడు. ఎక్కడైతే శ్రీరామ నామం వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు. కాబట్టే హనుమత్ జయంతి రోజున కూడా మనం భాగవత సప్తాహ కార్యక్రమం పెట్టుకోవడం. రాముడికి అత్యంత ఇష్టమైనటువంటి హనుమంతుడు. నిజానికి దాస్యం అనేది ఇందులో నవవేద భక్తుల్లో ఒకటి చెప్పాడు. హనుమంతుడు దాస్యం, రాముడు సేవ చేయడం తప్ప ఇంకొకటి లేదు అతనికి. గొప్పతనం ఏంటంటే రాముడు దేవుడయ్యాడు, కానీ అతను పూజించిన హనుమంతుడు కూడా దేవుడయ్యాడు. దేవుణ్ణి ఆరాధించిన భక్తుడు కూడా దేవుడు అవుతాడనడానికి నిదర్శనం అది. అది దైవభక్తి. ఒక అయస్కాంతాన్ని తీసుకొని, ఒక ఇనప ముక్కను తీసుకొని రుద్దుతూ ఉంటే ఇనప ముక్కకు కూడా అయస్కాంత క్షేత్ర ధర్మాలు వస్తాయి. ఇది కూడా మ్యాగ్నెటిక్ పవర్ కలిగి ఉంటుంది. అలా ఏ భగవంతుని లీలల పట్ల, ఏ భగవంతుని కరుణా కటాక్ష వీక్షణాల పట్ల ధ్యాస ఉంటుందో ఆ ధ్యాసే ధ్యానం అవుతుంది. ఆ ధ్యానమే మనకి భక్తినిచ్చి మనల్ని కూడా దైవ స్వరూపుడిగా మారుస్తుంది. కేవలం భక్తి అంటే ముక్కు మూసుకొని చెట్టులు బుట్టలు పట్టుకొని తపస్సు చేయడం కాదు. తపస్సు మనం కూడా చేయొచ్చండి. భగవద్గీతలో కూడా 3 రకాల తపస్సు చెప్పాడు. భాగవతంలో కూడా 3 రకాల తపస్సు ఉందండి.
శరీరాన్ని కష్టపెట్టుకొని ఒంటి కాలు మీద నిలబడి